గుడ్ మార్నింగ్ ట్రేడర్స్, వెల్కమ్ టు సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, నాకు ఇక్కడ ఏయుడి యూఎస్టీలో ఒక బులిష్ ఎఫ్ఈజీ ఉంది. ఒకవేళ ప్రైస్ అనేది నాకు ఈ ఎఫ్ఈజీ లెవెల్కి వస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ వెయిట్. ఆల్రైట్ గైస్, నేను ఇక్కడ ఏయుడి యూఎస్టీలో మన ఆరెంజ్ లెవెల్ దగ్గర ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్రైట్ గైస్, నేను మార్టింగల్ ఎంటర్ అవుతా. నేను ట్రేడ్ మార్టింగల్ ఎంటర్ అయ్యాను. అండ్ ఒకవేళ ఈ లెవెల్ కూడా క్రాస్ అయితే నేను ఇంకొక ట్రేడ్ ప్లేస్ చేస్తాను. ఇక్కడ యూరో ఎస్టీలో కూడా నేను ఒక ట్రేడ్ ఎంటర్ అవుతున్నా. యూరో ఎస్టీలో కూడా నాకు ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది గైస్. సో ఈ ఎఫ్ఈజీని నేను ఎగ్జాక్ట్లీ అట్ ద 50% లెవెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. ఆల్రైట్ గైస్, వీఆర్ విన్నింగ్ ఆ ట్రేడ్. బోత్ ట్రేడ్స్ విన్ అవుతాం, యూరో యూఎస్టీ అండ్ ఏడి యూఎస్టీ. పర్ఫెక్ట్ అనాలిసిస్, పర్ఫెక్ట్ ట్రేడ్, రెండు ఎఫ్ఈజీ మీదే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. ఇక్కడ జూమ్ అవుట్ చేసి చూపిస్తా, క్లియర్గా చూడండి గైస్. ఈ క్యాండిల్స్ నేను ఏదైతే పాయింట్ చేస్తానో ఆ క్యాండిల్స్, ఇది మన ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. నేను ఈ ఫస్ట్, మీకు తెలుసు ఎఫ్ఈజీ నేను ఆల్రెడీ నిన్న వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా అనేది. ఈ సెకండ్ అండ్ థర్డ్ క్యాండిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మధ్య ఉండే గ్యాప్ని మనం ఎఫ్ఈజీ అంటాం. ఇక్కడ నుంచి చూడండి, స్ట్రాంగ్ బులిష్ మూమెంటం, అంటే దిస్ ఇస్ ఎ బులిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఈజీ టు అండర్స్టాండ్. అండ్ దీని సెంటర్ మనకి 50% ఆఫ్ ది లెవెల్ విల్ యాక్ట్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ సపోర్ట్ ఆర్ ఏ రెసిస్టెన్స్. సిన్స్ ఇది మన బుల్లిష్ ఎఫ్ఈజీ కాబట్టి ఇది ఒక సపోర్ట్లో యాక్ట్ చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు లెట్ మీ జూమ్ ఇన్. ఎప్పుడైతే నాకు క్యాండిల్ అనేది ఈ ఉన్న ఆరెంజ్ లెవెల్ టచ్ చేసిందో ఎఫ్ఈజీలో, అంటే ఇది 50% లెవెల్ అని చెప్పాను కదా ఎఫ్ఈజీలో, నేను ఏం చేసా, సింపుల్గా ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ నుంచి సిరీస్ ఆఫ్ సెల్లింగ్ క్యాండిల్స్ వస్తున్నాయి, అంటే సెల్లర్స్ వస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి, దే ఆర్ వీక్ సెల్లర్స్. ఓకే, వీక్ అయ్యి సెల్లర్స్ ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది అంటే దీని మీనింగ్ ఏంటి? వీక్నెస్ అయితే ఒక స్ట్రాంగ్ వచ్చిందంటే వాళ్ళు ఏంటంటే ఉన్న పవర్ని కూడా యూస్ చేస్తున్నారు ఆల్మోస్ట్. అండ్ దే కేమ్ టు ఏ వెరీ గుడ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఇన్ ఎఫ్ఈజీ. సో నేను అందుకే కాన్ఫిడెంట్గా బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను, బట్ ఆల్వేస్ విత్ సేఫ్టీ. ఓకే, 50% లెవెల్ దగ్గరే, అండ్ వి వన్ నాట్ ట్రేడ్. ఓకే, ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. ఒకసారి ఏడి యూఎస్టీ కూడా సేమ్ లాజిక్, సేమ్ ఎఫ్ఈజీ, బులిష్ ఎఫ్ఈజీ. ఇవ్వండి ఇక్కడ సేమ్ మన క్యాండిల్స్, ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఈ గ్యాప్లోంచి నేను ఈ ఆరెంజ్ లెవెల్ ఇస్తే 50% ఆఫ్ ద బులిష్ ఫేవర్ వాల్యూ గ్యాప్. ఓకే, సో నేను ఏం చేశాను, సింపుల్ మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇక్కడ చూడండి స్లైట్గా లిటిల్ డిఫరెంట్ ప్రైస్ అనేది, నేను మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా నేను లిటిల్ ఇప్పుడే ఓపెన్ చేస్తా కాబట్టి స్క్రీన్ ఇక్కడే ట్రేడ్ ప్లేస్ చేయాలి. బట్ నేను వచ్చే టైంకి ఇప్పుడే కదా వీడియో స్టార్ట్ చేసి అప్పటికి క్యాండిల్ ఫామ్ అయిపోయింది. సో నేను ట్రేడ్ ఇక్కడ తీసుకోలేకపోయాను. సో నేను ఏం చేశాను, నెక్స్ట్ కూడా టచ్ చేసినప్పుడు 50% ఆఫ్ ది రేట్ నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను. బట్ మీరు చూసే ఉంటారు ఇది లాస్ వచ్చింది. సో నేను ఇమీడియట్గా మార్టింగల్ ప్లేస్ చేశాను, ఎందుకంటే ఈ ఎఫ్బీజీ లెవెల్లోంచి డెఫినెట్గా బయర్స్ అనేవాళ్ళు అట్లీస్ట్ 1 గ్రీన్ క్యాండిల్ అనేది రావాలి. దాని మీనింగే ఎఫ్బీజీ అనేది, రైట్? సో ఇది కూడా ఒక సెల్ క్యాండిల్ అవడం వల్ల నేను అందుకే మార్టింగల్ ఇమీడియట్గా ప్లేస్ చేస్తాను. వై? బికాస్ డెఫినెట్లీ దిస్ విల్ బికమ్ ఏ బై క్యాండిల్ బికాస్ దిస్ ఇస్ ఎ బులిష్ ఎఫ్బీజీ. ఆల్రైట్ గైస్, this is simple FVG expression. Let's wait for another trade. Okay, thank you. గైస్, ఇక్కడ జస్ట్ ఈ ఏడి యూఎస్టీలో నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను మన ఎఫ్విజీ దగ్గర. ఆల్రైట్ గైస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, సింపుల్గా మళ్ళీ సేమ్ ఎఫ్విజీ స్ట్రాటజీ. ఇది నా బేరిష్ ఎఫ్విజీ గైస్.
ఈ బేరిష్ ఎఫ్ఈజీ ఎగ్జాక్ట్లీ. ఇది నా ఫస్ట్ క్యాండిల్, ఇది నా సెకండ్ క్యాండిల్, ఇది నా థర్డ్ క్యాండిల్. నా బేరిష్ ఎఫ్ఈజీలో నేను ఏం చేశాను, 50% లెవెల్ మార్క్ చేస్తున్నాను. స్ట్రాంగ్ సెల్లర్స్, ఎస్. అగైన్ స్ట్రాంగ్ బయర్స్, బట్ మీరు ఓవరాల్గా ట్రెండ్ చూసుకుంటే డౌన్ ట్రెండ్. ఓకే, నా ఎఫ్ఈజీలోకి వచ్చింది. నేను ఎప్పుడైతే 50% లెవెల్ క్రాస్ చేసిందో నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. ఓకే, మనం సెల్లర్ రిజెక్షన్ మీద ఈ ట్రేడ్ విన్ అయ్యాం. ఎగ్జాక్ట్లీ అట్ ద లెవెల్ ఈస్ ఇంపార్టెంట్, అందుకే ఆల్వేస్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఇంపార్టెంట్. సింపుల్గా బేరిష్ ఎఫ్ఈజీలో నేను 50% అయితే సెల్ రేట్ తీసుకున్నాను, మనం విన్ అయ్యాం గైస్. ఓకే, లెట్స్ కంటిన్యూ. గైస్, నేను ఇక్కడ యూరో యూఎస్టీలో ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను అట్ ది ఎఫ్ఈజీ. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, ట్రేడ్ లాస్. సో గైస్, ఇక్కడ జీపీపీ యూఎస్టీలో నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను, బట్ నాకు ఈ బ్లూ లెవెల్ టచ్ అవ్వాలి, అప్పుడే నేను బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను, లేదంటే లేదు. ఓకే, నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను గైస్. లెట్స్ వెయిట్ అండ్ సీ. గైస్, నాకు ఇంకొక బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది సేమ్ ఈ లెవెల్ దాటితే, మళ్ళీ నేను ఇంకొక బై ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ గైస్ ట్రేడ్ లాస్ అయ్యాం. నేను ఇప్పుడు మార్టింగర్ వెళ్దాం అనుకుంటున్నా ఇదే దాంట్లో. ఆల్రెడీ గైస్ మార్టింగర్ వెళ్దాం. ఇట్స్ a strong one, so let's wait and see what will happen. Alright guys, we are winning our trade beautifully, a perfect execution and perfect win. నేను ఇంక ఈరోజుతో ట్రేడింగ్ ఆపేస్తా గైస్, ఎందుకంటే ఫ్రైడే మార్కెట్ కొంతగా మిస్ వోల్టాలిటీ వల్ల అటు ఇటు అవుతుంది. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ట్రేడ్ లాజిక్ అండ్ టెల్ యూ. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను సింపుల్గా ఈ ఎఫ్ఈజీని మార్క్ చేసుకున్నా. ఓకే, ఇది ఎఫ్ఈజీ అండ్ దాని 50% లెవెల్ ఇది. ఓకే, ఈ ఆరెంజ్ లైన్. నేను ఏం చేశాను, ఎప్పుడైతే ప్రైస్ అనేది ఇక్కడ ట్యాప్ చేసిందో నేను ఒక బై ట్రేడ్ ఈ రెడ్ క్యాండిల్లో ప్లేస్ చేసాను, బట్ అన్ఫార్చునేట్లీ లాస్ వచ్చింది. సో నేను ఇమీడియట్గా మార్టింగిల్ చూడండి కొద్దిగా ఎక్కువ అమౌంటే ప్లేస్ చేసాం. ఎందుకు అంటే డబల్ ది అమౌంట్, బికాస్ ఐఎమ్ వెరీ ష్యూర్. ఎందుకంటే ఎఫ్ఈజీ స్ట్రాంగ్ ఎఫ్ఈజీస్ ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయిన మార్టింగల్లో డెఫినెట్లీ దే విల్ బయర్స్ అనే వాళ్ళు ఇన్వోక్ అవుతారు. ఓకే, అండ్ మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే స్ట్రాంగ్ బయాస్ వచ్చారు. దాని తర్వాత సెలర్స్ అనే వాళ్ళు లైట్గా వీక్ అయ్యారు, ఎందుకంటే మధ్యలో బయాస్ ఎంటర్ అయ్యారు. అంటే సెలర్స్ ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్, అంటే బయర్స్కి స్కోప్ ఎక్కువ ఉంది. అందుకే ఎఫ్ఈజీ నుంచి నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను అండ్ పర్ఫెక్ట్ విన్ గైస్. ఆల్రైట్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సీ యూ మండే అగైన్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.